నెల్లూరు జిల్లా సైదాపురం మండలం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఎలా వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కార్తీక సోమవారం 4వ సోమవారం సందర్భంగా నేను వెళ్ళడం అయితే జరిగింది. మీకు పూర్తి వివరాలతో నేను ఈరోజు మీకు చెప్తాను. ఇది నేను రాపూర్ నుంచి బయలుదేరాను. రాపూర్ నుంచి సైదాపురం నుంచి రైట్ సైడ్ కట్ అయ్యాను. ఒక 2 కిలోమీటర్స్ ఇలా తార్ రోడ్డు ఉంది. అంతకేం బాలేదు. ఇది సిద్ధలయ్య కోనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ కట్ అవ్వాలి. ఆ 2 కిలోమీటర్స్ నుంచి ఇటు నుంచి రైట్ సైడ్ కట్ అయితే ఇలా ఆర్చ్ వస్తుంది. ఇది 1 కిలోమీటరు మట్టి రోడ్డు అండి. కొత్తగా కలర్స్ అవి ఇవి వేశారు ఆర్చ్‌కి. చాలా బాగుంది. ఇదంతా మట్టి రోడ్డు 1 కిలోమీటరు. ఇది పెద్ద అడవి. అటు సైడ్ ఇటు సైడ్ మంచి అడవి ఇది. కాకపోతే కాలిబాటన ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. వెహికల్ వెళ్ళే వెసులుబాటు అయితే ఉంది. ఇంతకుముందు నడిచి వెళ్ళేవాళ్ళంట. ఆ కొండపైన చూడండి ఒక ఆర్చ్ కనిపిస్తుందా? అది ఓం అనే ఆర్చ్. చాలామంది వెళ్ళారు. మనమైతే అంత దూరం వెళ్ళలేదు ఆ కొండ మీదకి. నేను మార్నింగ్ వెళ్ళేటప్పటికి జనం చాలామంది ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అసలు నేను రిటర్న్ అయిపోయేటప్పటికి చాలామంది వచ్చారు. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఇది మార్నింగ్ 9:30 అనుకోండి ఆ టైంలో. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు స్టార్టింగ్‌లో. చాలా బాగున్నారు స్వామివారు. ఇది మెయిన్ ఆర్చ్. ఇటు సైడు కాలభైరవుడు రూపంలో శివయ్యని, అటు సైడు ఆంజనేయ స్వామి. ఈ ఆర్చ్‌కి ఎదురుగా నందీశ్వరుడిని నిలపడం అయితే జరిగింది. కాలభైరవుడు చాలా చాలా అందంగా ఉన్నారు. అలానే ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నాడు. కొత్తగా కలర్స్ వేశారు కదా! కార్తీక మాసం సందర్భంగా వేసినట్టున్నారు. చాలా బాగుంది. ఈ అడవిలో ఈ మధ్యలో ఈ ఆలయం చూడ్డానికి అసలు చాలా 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 బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగున్నారు స్వామివారు. ఈ ఆర్చ్‌లో నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో చేస్తున్నారు సామూహికంగా. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది కొండ మీదకి వెళ్ళే దారి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక 2, 3 గుళ్ళు ఉన్నాయి. మీకు లాస్ట్‌లో చూపిస్తాను కింద. ఇది కూడా ఇంతకుముందు మెట్లు ఉన్నాయంట. ఇప్పుడైతే స్లోప్ చేశారు. ఒక 5 మినిట్స్ పడుతుంది ఆలయానికి వెళ్ళడానికి. పెద్దగా ఏం అనిపించలేదు. ఇదని ఇటు సైడ్ అటు సైడ్ చాలా పెద్ద అడవి చూడండి. బాగా కనిపిస్తుంది. దట్టంగానే ఉన్నాయి అడవి కూడా. కాకపోతే కొంచెం పల్లంగా ఉంది కాబట్టి గసొస్తుంది నడవాలంటే. ఇక్కడ స్వామివారిని నిలపడం జరిగింది స్టార్టింగ్. చాలా బాగున్నారు స్వామివారు గంభీరంగా. నేనైతే 4, 5 సార్లు ఇక్కడిక్కడే తిరిగాను. బాగున్నారు కదా! ఆయన ఏ అలంకారంలో ఉన్నా బాగుంటారు. మార్నింగ్ 9:30కే క్రౌడ్ చాలా ఉంది. అప్పుడే దీపాలు అవి ఇవి పెడతా ఉన్నారు. ఇది మెయిన్ దేవాలయం. మెట్ల మీద కూడా దీపాలు పెడుతున్నారు. వెళ్ళడానికైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ దీపాలు దాటుకొని వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అడివో తెలుస్తుంది. ముందుగా బయట దీపం పెట్టేసి తర్వాత దర్శనానికి వెళ్దామని దీపం పెట్టుకోవడానికి కూర్చున్నాను. తులసి కోట ముందైతే నేను దీపం పెట్టాను. చాలా 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 ఆనందంగా అనిపించింది నాకు. మా నాగమణి వీడియో తీస్తుంది. చూడండి ఎంత అలంకరణగా ఉందో ఆ దీపం అనేది. ఆయన సన్నిధిలో పెట్టే ఏ దీపం అయినా అంత బాగుంటుందన్నమాట. ఇది క్యూ లైన్ చాలా ఉంది అప్పటికే. ఇది మెయిన్ దారండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అని అంటే అసలు ఆ రాయి పైన ఉండే రాయి ఎక్కడ తలకి తగులుతుందో అని చాలా భయం వేసింది. నేనే చాలా హైట్ ఉంటాను. కానీ ఆ లోపల అయితే అసలు తగలట్లేదు. ఆ రాయి కింద దేవుడు వెలిసాడు అని అంటే ఆయన ఎంత మహిమగల్ల దేవుడైతే చెప్పండి. ఆయన ఎంత ఉండుంటుంది ఆయనకి. అసలు నేను షాక్ అయ్యాను నిజంగా. దానికి వెళ్తే ఒక గృహలో వెలిసినట్టు ఉన్నాడు ఆయన. చూడండి మొత్తం రాతి బండ. ఆ బండ కింద ఆయన అనేది అసలు ఎంత అలంకరణగా ఉన్నాడో అసలు. ఆ లైట్ కంటే కూడా మరీ చీకటిగా ఉంది కాబట్టి లైట్ వేశారు. దీపం వెలుతురులో గాని అంటే ఇంకా అసలు అంత కళగా ఉందేమో అనిపించింది. ఆ గంట నాదానికి ఒక పక్క శంఖం ఊదుతున్నారు. అసలు అంత ఇదిగా అనిపించింది. మీరు ఒకసారి చూడండి. వీళ్ళు సిద్ధులు అంట. వీళ్ళే అక్కడ ఆయన్ని నిలిపారు. వీళ్ళ ద్వారానే ఆయన అక్కడ నిలబడ్డారు అని చెప్పి వీళ్ళని ఇక్కడ నిలపడం జరిగింది. ఒక 9 మంది ఏమో ఉన్నారు ఇలా శిలల రూపంలో. అసల రాతి కింద దేవుడు అనేది నేను చాలా షాక్ అయ్యాను. చాలా చాలా బాగుంది.
మీరే చూడండి. మన హైట్‌కి, ఆ రాయికి పెద్ద ఇదేం లేదు. బయటకొచ్చాక ఇందాక స్టార్టింగ్ తీయడం నాకు కుదరలేదు. అందుకని బయటకొచ్చాక తీశాను. స్టార్టింగ్ ఇలా నాగపడిగితో చాలా చేశారు. ఇక్కడ అమ్మవారున్నారు. బయటకొచ్చాకిది. ప్రసాదం ఇలా లడ్డులిచ్చారు. తీసుకున్నాము. మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. అప్పుడు చూడండి వచ్చినప్పుడు ఇంతమంది క్రౌడ్ లేదు. ఇప్పుడు ఎక్కువయ్యారు. ఇక్కడ ఒక ఉత్సవమూర్తినేదో నిలుపున్నారు. స్వామివారే. ఆయన కూడా చాలా కళగా ఉన్నారు. మన వంతు ఇది. అది ఎక్కడికెళ్ళినా తప్పదు గదా! అందరిని తీసుకోమని చెప్తే ఆవిడ వాళ్ళెవరు నాకు సంబంధం లేదు. నాకు ఒక్కరికే ఇవ్వండి అని తను అంటుంది. లేదు అందరూ కలిసి తీసుకోండి అని చెప్పి ఆవిడకి డబ్బులిచ్చాను. రిటర్న్ వస్తున్నాను. మా నాగమణి ఏదో సెటైర్ ఏసింది. నవ్వైతే ఆపుకోలేక ఒక నవ్వైతే నవ్వేశాను. మళ్ళీ ఇందాక చెప్పాను కదా అక్కడక్కడే తిరిగానని. మళ్ళీ అక్కడ ఒక నమస్కారం మన బాస్‌కి వేసేశాను. ఇందాక ఒక 2, 3 గుళ్ళున్నాయని చెప్పాను గదా! ఇది కిందకొచ్చాక ఒక చిన్న శివాలయం అనమాట. పైనున్న శివుడు ఎంత అందంగా ఉన్నాడో కిందున్న ఈయన కూడా అంతే కళగా ఉన్నాడు. చాలా బాగున్నారు. స్టార్టింగే ఇక్కడ నవగ్రహాలని నిలిపారు. చాలా బాగుంది. ఆ ఆర్చ్ పైన మళ్ళీ శివలింగం పెట్టున్నారు. అది చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నందీశ్వరుడు స్వామివారికి ముందు. ఇక్కడ స్వామివారు చాలా పెద్ద విగ్రహంలో మనకి దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. నేను ఒక 3 ప్రదక్షిణలైతే చేసేసాను. చాలా బాగున్నారు స్వామివారు. చూడండి మీరే చూడండి. చాలా పెద్ద ఉత్సవమూర్తి. చాలా బాగున్నారు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉన్నారు. పాపం మా నాగమణి వీడియో తీయడంతోనే సరిపోయింది. నువ్వు వీడియో తీసుకోవే అంటే వద్దు, వద్దు, వద్దు అంటుంది. అందుకని బలవంతంగా ఏం తీసుకొని తన్ని తిరగమంటే తిరిగింది. ఎంత బాగా మొక్కుతుందో చూడండి. చాలా బాగుంది. బయటకొచ్చాక ఇక్కడ అమ్మవారు. ఈ ఆలయం వచ్చి 2 ఆలయాలని చెప్పాను కదా! దక్షిణామూర్తి ఆలయం. ఇందాక చూపించింది శివాలయం. ఇది దక్షిణామూర్తి ఆలయం. ఈ ఆలయం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక చిన్న దక్షిణామూర్తి అన్నా కూడా శివుడే కదండీ! ఒక నందిని శివయ్యని నిలపడం జరిగింది. ఆయనకి తెచ్చిన పూలు అన్నీ సమర్పించి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇది యాగశాల. ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఇక్కడ. అందుకే యాగం చేసినట్టున్నారు. అది యాగమండపం. అయ్యప్ప స్వామి ఒక చిన్న గుడిలాగా ముందు నిలుపున్నారు. ఈ బుడతడైతే అన్ని దేవాలయాలు వదిలేసి అయ్యప్ప స్వామి చుట్టే తిరుగుతున్నాడు. నాగదేవత అండి. వేప చెట్టు కింద చాలా బాగుంది అసలు. నాకు ఇదైతే చాలా నచ్చింది అసలు నిజంగా కూడా. ఇది ఇటు సైడ్ ఇంకొక శివలింగం అనమాట. ముందు మన బాస్ ఆయన లేకుండా ఏది జరగదు కదా! లాస్ట్ ఫైనల్లీ మంచి ఫుడ్ పెట్టారండి. సూపర్‌గా ఉంది అసలు నిజంగా అన్నదానమేను. వాళ్ళే ఫుడ్ పెట్టారు. లాస్ట్ వచ్చేటప్పుడు చివరిగా మన బాస్‌కొక నమస్కారం. ఇందాక చెప్పాను కదా! సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి. అది వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ మీకోసం బ్యాక్ వచ్చాను. సామూహికంగా చేస్తున్నారు.